ఫింగర్ ప్రింట్స్ వేలి ముద్రల గురించి మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా నేరస్తుల్ని పట్టుకోవడానికి లేదా వ్యక్తుల్ని గుర్తించడానికి వేలి ముద్రల్ని సేకరిస్తూ ఉంటారు. నేటికి 1400 సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని ఖురాను గ్రంథంలో తెలియజేసింది సోదర మహాశయులారా. ఖురాను గ్రంథంలోని సూరే అల్ కియామా సూరా నెంబర్ 75 ఆయత నెంబర్ 3 మరియు 4ని కాస్త మనం పరిశీలించినట్లయితే అక్కడ బలా ఖాదిరిన అలా అన్ను సవ్య బనానా, సృష్టికర్తనంటే దైవం ఇక్కడ ఈ వాక్యంలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. మేము మానవుని ఎముకలను జత చేయలేమని అతడు భావిస్తున్నాడా? అతడి వ్రేలి కోణలను సైతం మేము సముచితమైన రీతిలో రూపొందించగల సమర్థులమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరలోకానికి సంబంధించి ఆఖిరత్ మనిషి రేపు దైవం వద్ద జవాబు చెప్పుకోవాలి అనేటటువంటి సందేశాన్ని ఇస్తున్నప్పుడు కొంతమంది అవిశ్వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఏమన్నారంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టించడం ఎలా సాధ్యమవుతుంది? అతడు మట్టిలో మట్టి అయిపోయిన తర్వాత ఒకవేళ మళ్ళీ బ్రతికించినా రేపు తీర్పు దినం రోజు ఆయా వ్యక్తుల్ని గుర్తించడం ఎలా అనేటటువంటి సందేహానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జవాబుగా ఈ వాక్యాన్ని అవతరింపజేశాడు. సోదర మహాశయులారా, వ్యక్తుల్ని గుర్తించడానికి వ్రేలి ముద్రలు ఫింగర్ ప్రింట్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది 1880వ సంవత్సరంలో శాస్త్రీయంగా వ్యక్తుల్ని గుర్తించడానికి ఇది వాడబడుతుంది. అందుకే ఫోరెన్సిక్ నిపుణులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దొంగల్ని గుర్తించడానికి వ్రేలి ముద్రలను సేకరిస్తారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 750 కోట్ల జనాభాలో ఏ ఇద్దరి వ్రేలి ముద్రలు ఒకేలా ఉండవు సోదర మహాశయులారా. అలాగే ఇద్దరు కవల పిల్లలైనప్పటికీ కూడా వారు చూడడానికి ఒకేలా ఉన్నప్పటికీ కూడా వారి వ్రేలి ముద్రలు సైతం ఒకేలా ఉండవు, వారు వేరువేరుగా ఉంటాయి సోదర మహాశయులారా. ఈ విధంగా వ్యక్తుల్ని గుర్తించడానికి వ్రేలి ముద్రలు, దీనికి సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేటికి 1400 సంవత్సరాల క్రితమే ఖురాను గ్రంథంలో తెలియజేశాడు.